బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అనండి, నెవ్యా న్యాచురల్లీ గుడ్ అనే ఈ లోషన్, బాడీ లోషన్ ఎలా వాడుకోవచ్చు, ఏ విధంగా వాడుకుంటే మంచిగా పనిచేస్తుంది, ఎవరికి బాగా పనిచేస్తుంది, అంటే డ్రై స్కిన్ కా, నార్మల్ స్కిన్ కా, ఆయిలీ స్కిన్ కా అనే దాని గురించి చెబుతూ ఇంకా దీని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది లావెండర్ ఫ్లేవర్ తోని కూడుకున్న బాడీ లోషన్ అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మంచి స్కిన్ టోన్ రావాలి అనుకుంటున్నారో, ఇంకా అలాగే స్కిన్ టెక్స్చర్ బాగుండాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడాను ఈ బాడీ లోషన్ అయితే ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ అయితే క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తారు, డ్రై స్కిన్ ఫర్ డ్రై స్కిన్ అని చెప్పేసి. ఆయిలీ స్కిన్ అయితే ఆయిలీ స్కిన్ అని వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. ఎవరికి అయితే అదే వాడుకోవాలి. ఈ డ్రై స్కిన్ అని ఇచ్చిన దాంట్లో ఏంటంటే మనకి మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే స్కిన్ మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది, ఇంకా అలాగే మంచి టోన్ అయితే తీసుకొస్తుంది స్కిన్ టోన్ ని. అయితే ఈ లావెండర్ బాడీ లోషన్ ని ఫేస్ కి అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా, అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఇలా చాలా క్వరీస్ అయితే ఉన్నాయి. బాడీ లోషన్ అనేసరికి చాలా మంది ఓన్లీ హ్యాండ్స్ ఇంకా అలాగే లెగ్స్ కి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాదు, బాడీ అంతా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అని అంటే నైట్ టైంలో ఫేస్ కూడా అప్లై చేసుకొని పడుకోవచ్చు. అంటే మనము నైట్ క్రీమ్ కి బదులుగా ఈ బాడీ లోషన్ ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్కిన్ రిపేర్ అవుతుంది, ఇంకా అలాగే డార్క్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంప్లీట్ గా పోతాయి. ఎందుకంటే మా అమ్మ ఇది వాడుతుంది అండ్ నేను అవకాడో అయితే వాడుతూ ఉంటాను అనమాట. సో ఇవేంటంటే నైట్ టైం అప్లై చేసుకోవడం వల్ల మార్నింగ్ అయ్యేసరికి స్కిన్ అంతా కూడా చాలా ప్యాంపరింగ్ అయిపోతుంది, సాఫ్ట్ గా స్మూత్ గా అయితే తయారవుతుంది, మంచి స్కిన్ టోన్ కూడా వస్తుంది. నెవ్యా క్రీమ్ కూడా అలానే పనిచేస్తుంది. కాకపోతే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తుంది అనమాట. అందుకనే నెవ్యా క్రీమ్ చాలా మంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయరు, ఎందుకంటే ఆయిల్ వల్ల ఇంకా పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఎంత ప్రైస్ కి వచ్చింది అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 299 రూపీస్ అండ్ ఇందులోని మనకి కంటెంట్ 200 ml అయితే ఉంటుంది. మ్యానుఫాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే పాడైపోతుంది. అండ్ దీనికి ఒక సీల్ అయితే ఉంటుందన్నమాట. ఆ సీల్ తోనే వస్తుంది. ఇన్ కేస్ సీల్ ఓపెన్ అయి ఉన్నా కూడా మీరు అది తీసుకోకండి. ఈ ఆన్లైన్ లో మనం పర్చేస్ చేస్తే చాలా తక్కువగా అయితే వస్తుంది. కాంబో ఆఫర్స్ ఇంకా అలాగే డిస్కౌంట్స్ ఉండేటప్పుడు. ఇప్పుడు అలాగే మనకి బిగ్ బిలియన్ డేస్ వస్తాయి కాబట్టి ఇంకా దసరా ఆఫర్స్ పెడుతూనే ఉంటారు ప్రతి దాంట్లో కూడాను. సో అలాంటప్పుడు తీసుకుంటే మీకు ఇది తక్కువగా అయితే వస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మీకు స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి తెల్లగా వచ్చేస్తుంటాయి మచ్చలు. కొంతమందికి ఏంటంటే రఫ్ అయిపోతుంది చర్మం బాగాను. అండ్ మీరేంటంటే ఎండలోకి వెళ్లేసరికి మీరు ఇంకా డ్రై అయిపోయి అసలు నిర్జీవంగా అయితే తయారవుతుంది, డల్ గా అయిపోతుంది స్కిన్ కూడా త్వరగాను. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. రోజు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఫేస్ కి కాకుండా హ్యాండ్స్ కి ఇంకా అలాగే లెగ్స్ కి బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్ లో కూడా అప్లై చేయొచ్చు. చేస్తే మంచిగా మన స్కిన్ టోన్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది, ఇంకా బాగా పనిచేస్తుంది. నైట్ టైం అయితే ఆఫ్టర్ బాత్ మీరు ఫేస్ కి బాడీకి అంతటికి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచిగా ప్యాంపర్ అవుతుంది. యూజ్ చేసుకోవచ్చు అని అంటే 5 ఏళ్ల నుంచి ఎవరికైనా ఉపయోగించవచ్చు. చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు కాకుండాను 5 years తర్వాత పిల్లలందరికీ కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే ఇందులో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది, అందుకని కొంతమంది అది యూజ్ చేయని వాళ్ళు అయితే చేయకండి, మిగతా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలోనే చెప్పేస్తున్నాను. ఈ అయిపోయిన తర్వాత ఇది గట్టిగా ఇలా నొక్కేసి రోల్ చేసేసి కూడా మరేయొచ్చు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కంటెంట్ ఎక్కువ ఉండదు ఇందులోని. బ్యాక్ సైడ్ అయితే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఈ వెబ్సైట్ లోకి వెళ్లి చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే దొరికేస్తాయి. ఇప్పుడైతే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మరి వీడియోని అయితే నేను లవ్ కమ్ క్రైమ్ స్టోరీని అయితే అప్లోడ్ చేయలేదు కదా, ఈ రోజు అయితే దాని గురించి అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ రోజు మనం చెప్పుకోబోయే లవ్ కమ్ క్రైమ్ స్టోరీ ఏంటని అనుకుంటున్నారా? ఇది మన స్టేట్ లో కాదు, వేరే స్టేట్ లో జరిగింది. అయితే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని మీకు ఈ స్టోరీస్ అయితే నేను చెప్తున్నాను, అవేర్నెస్ పెంచడం కోసం, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి. అయితే ఏం జరిగింది అని అంటే, ఈ అమ్మాయి బాగా చదువుకుంది, ఉద్యోగం చేయడం కోసం ఊరు అయితే వెళ్ళిందనమాట. వెళ్ళి అక్కడ చిన్న ఇల్లు ఏదో అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉంటూను తను ఏంటంటే ఉద్యోగానికి వెళ్తూ వస్తూ ఉండేది. అయితే ఈ మధ్యలోని ఎదురింట్లో ఉంటున్న ఒక అబ్బాయి అయితే చూశాడు ఈ అమ్మాయిని, చూసి మెల్లగానైతే ట్రాప్ చేశాడనమాట. సో ఈ అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అయినా కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయో ఆ తెలివితేటలు ఆ టైంలో తెలియదు. వాడికి ఉద్యోగం లేదు, చదువైతే ఉంది కానీ ఉద్యోగం లేదు. మొత్తానికి ఇద్దరు కూడా లవ్ లోనైతే పడ్డారు. కొన్నాళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ దగ్గరలోనే, అంటే వాళ్ళ కంపెనీలోనే తనకి కూడా ఉద్యోగం చూసి మంచి జాబ్, తినకన్నా మంచి జాబ్ అయితే ఇప్పించింది. ఎందుకంటే చదువుకున్నాడు, తిన మీద కొంచెం బాగానే చదివాడు, అందుకని మంచి జాబ్ అయితే వచ్చింది. సో జాబ్ వచ్చిన తర్వాత కొంచెంగా చేంజెస్ అనమాట. ఇంకేంటంటే ఈ అమ్మాయి ఏంటనుకుంది, జాబ్ వచ్చేసింది కదా ఇంక పెళ్లి చేసుకుంటాడు నన్ను అనే ఉద్దేశంలోనైతే ఉంది అని చెప్పి ఈ అమ్మాయి ఎన్నిసార్లు అడుగుతున్నా కూడాను అవాయిడ్ చేస్తూ వచ్చాడు. ఒకసారికి ఏంటంటే ఇంకా ఇలా లాభం లేదని చెప్పి పదా నిన్ను ఎలాగైనా నేనే పెళ్లి చేసుకుంటాను కదా, గుళ్ళోని పెళ్లి చేసుకుంటానని గుళ్ళోనైతే పెళ్లి చేసేసుకున్నాడు. అంటే తాళి కట్టాడు అంతే, ఎవరికి తెలియకుండా. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వాళ్ళ ఫాదర్ అయితే లేదు, మదర్ ఉన్నారు. మదర్ కి ఈ అమ్మాయి జాబ్ చేస్తూ ఎంతో కొంత ఇంటికి పంపిస్తూ ఉండేదన్నమాట. ఇంట్లో తనకి పొలాలు, స్థలాలు అన్ని కూడా ఉన్నాయి. పెద్ద రిచ్ ఫ్యామిలీ అయితే కాదు కానీ పర్వాలేదు, ఓ మాదిరిగా ఉన్నాయన్నమాట. అయితే ప్రతి నెల తిను పంపిస్తే అక్కడ ఇల్లు గడుస్తుంది. అమ్మగారు ఒకరే ఉన్నారు, అక్కడ ఇల్లు గడుస్తుంది. అయితే తినకి ఎప్పుడైనా హాలిడేస్ వచ్చేటప్పుడే తను ఇంటికి అయితే వెళ్లేదన్నమాట.
పాపం వాళ్ళ అమ్మాయి ఏంటంటే అక్కడ అమ్మాయి కష్టపడుతుందని చాలా బాధపడుతూ ఉండేవారు. అయినప్పటికీ కూడాను తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకున్నారు ఆవిడ. కాకపోతే ఇక్కడ ఈ అమ్మాయి ఏమో తొందరలోని ఈ అబ్బాయి ట్రాప్ లోనైతే పడింది. ఆ తర్వాత వాడు తీసుకువెళ్లి ఒక రోజు గుళ్ళోనైతే తాళి కట్టేశాడు ఎవరికి తెలియకుండా. సో అది పెళ్లి అనుకుని నమ్మేసి వాడితోనైతే ఉంది. చాలా బాగుంది, ఇద్దరు కూడాను 3 నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఉంటాడో చేసుకోవడం అని అప్పుడు డౌట్లు వస్తాయి. అంతకుముందు ఏమవుతుందో తెలియదు. సో అప్పుడు వెళ్ళి అబ్బాయిని అడిగింది, మనం పెద్దవాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ సమక్షంలోని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి. వీడేం చేశాడు, సరే చూద్దాం అని చెప్పేసి మెల్లగా తనకు తెలియకుండా, తన ఎదురింట్లోనే ఉండేవాడు అనమాట, తనకు తెలియకుండా ఆ ఇంట్లో నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయి తెలియకుండా తిరుగుతున్నాడు. ఈ అమ్మాయికి ఏంటి అసలు ఏం తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం కూడా తెలుసుకోలేదు ఈ అమ్మాయి. సో ఆ కంపెనీ ఒకటే కాబట్టి అందులో వాళ్ళని వెళ్ళి అడిగితే అబ్బాయి ఇల్లు మారిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది చెప్పారు. సో ఈ అమ్మాయి ఏంటంటే నెలలు నిండుతున్న కొలది అటు అమ్మ దగ్గరికి వెళ్ళలేదు, ఇటు ఆఫీస్లో ఎవరికి ఏం చెప్పుకోలేదు, మెడలో తాళి లేదు. ఎలా బతుకుతుంది సమాజంలో? ప్రతి ఒక్కరు కూడా ఇలా వేలెత్తి చూపిస్తారు. అది కూడా ఇప్పుడు కాదు జరిగింది, ఇది చాన్నాళ్ళ క్రితం, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఇంకా ప్రెగ్నెన్సీతో ఉంది. 9th మంత్ అయితే వచ్చేసింది. 9th మంత్ వచ్చాక అబ్బాయి ఎక్కడున్నాడు అనేది ఫైండ్ అవుట్ చేసింది. పోనీ పోలీసుల దగ్గరికి వెళ్ళైనా కంప్లైంట్ చేయకుండా ఇంకా పిచ్చిగా తిరుగుతుంది అనమాట ఈ అబ్బాయి కోసం. ఈలోగా ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడు అని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఈ అమ్మాయి ఎదురింట్లో దిగింది అని తెలియగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చూసిన సంబంధం చేసుకుని అమ్మాయిని తీసుకొని వచ్చేసాడు. అంటే కొత్త ఇంట్లోకి అమ్మాయిని తీసుకొని వచ్చేసాడు. అంటే ముందుగా ప్రీ ప్లాన్డ్ అనమాట అది జరిగింది. సో అలా జరిగేసరికి అమ్మాయి ఏంటంటే షాక్ అయిపోయింది. ఈ లోపు డెలివరీ కూడా అయిపోయిన తర్వాత షాక్ అయిన తర్వాత పిల్లని చూపించైనా కనీసం అబ్బాయి కరుగుతాడు, మళ్ళీ వస్తాడు నా దగ్గరికి, నన్నే కదా ముందు చేసుకున్నాడు అని అంటే అది చెల్లని పెళ్లి. ఎక్కడో ఎవరి దగ్గర కనిపించకుండా చేసుకున్నది చల్లని పెళ్లి, తాళి కట్టేస్తేనే పెళ్లి కాదు. అయితే అది జరిగింది. అలా జరిగేసరికి ఈ అబ్బాయి వెనకాల పడడం మొదలుపెట్టింది అమ్మాయి. ఏదో అడుక్కున్న వాళ్ళు వెనకాల పడుతూ ఉంటే విసుకుంటారు కదా, అలా విసుకుంటూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా పిచ్చిగా ప్రేమించి ఇలా మోసపోయిన వాళ్ళు ఉంటారు. సో ఆఖరికి ఏం చేశాడంటే దీని తలకై నొప్పి ఎలాగైనా వదిలించుకోవాలి, పిల్ల తలకై నొప్పి ఎలాగైనా వదిలించుకోవాలని ఏంటంటే తిను కూడా వార్నింగ్ ఇచ్చిందనమాట. నువ్వు ఎవరినైతే చేసుకున్నావో అమ్మాయికి అయితే చెప్తాను, అండ్ అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ చేస్తాను, మన ఇద్దరం ఉన్న ఫొటోస్ అన్నాయి వాటిని అయితే నేను చూపిస్తాను అని అంటే. సో అప్పుడు ఏం చేశాడు, ఇంకా మర్డర్కి ప్లాన్ చేశాడు అనమాట. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిందో ఆ రోజు నైట్ నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు. ఈ అమ్మాయి అంటే పొంగిపోయింది అనమాట. ఇంటికి వస్తాను అంటున్నాడంటే అమ్మాయిని వదిలేస్తాడు కావాలా, నేను ఇలా బెదిరించడం వల్ల మారిపోయాడేమో అని అనుకుంది. కానీ బిర్యానీ తీసుకొచ్చి చక్కగాను తినిపించాడు. అప్పటికి ఆ అమ్మాయికి కూడా చిన్న పాప ఉంది కదా, ఆ అమ్మాయికి కూడా 5 years అయితే వచ్చేసాయి. అంతవరకు తిరిగింది పిచ్చిదై. సో ఆ అమ్మాయికి 5 years వచ్చేసాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏంటంటే ఆ బిర్యానీలోని మత్తమంది కలిపి శుభ్రంగా పెట్టేశాడు, తిన్నారు. వాళ్ళిద్దరిని ఏం చేశాడంటే చంపేసి టాయిలెట్స్ కానీ డ్రైనేజ్ అది కడుతుంటారు కదా పెద్దది, ఆ గుంతలోనైతే వేసేసాడు. వాళ్ళిద్దరిని వేసేసి మళ్ళీ అది తీసి పెట్టేశాడు అడ్డంగాను. ఎవరికి తెలియదు అసలు అందులో పడిపోయినట్టు చనిపోయినట్టు కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ వాళ్ళ అమ్మగారికి కూడా ఈ అమ్మాయి ఇంటికి వెళ్లకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్ల పుట్టింది, ఇవేవి కూడా చెప్పకుండా అలాగా ఇల్లులు మారుతూ తను ఏంటంటే సింగిల్ గా వెళ్లేది, ఎవరికైనా పాపని అప్పచెప్పి మళ్ళీ వచ్చేసేది, వెళ్లి కనిపిస్తూ వచ్చేసేది. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక 2 సార్లు ఒకసారి వెళ్ళి ఇలా చేయడం వల్ల ఏమైంది అని అంటే తను ఉంది అనుకుంటుంది. వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చినంత వరకు తను ఉంది అనుకుంటుంది. ఎప్పుడైతే డబ్బులు రాలేదో వాళ్ళ అమ్మగారికి అయితే డౌట్ వచ్చింది, ఏంటి అమ్మాయి ఫోన్ లేదు, డబ్బులు రావట్లేదు అని చెప్పేసి వెంటనే అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కూడా నో యూజ్, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, పిల్లతో పాటు ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, వెతుకుతున్నారు, కానీ ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్, ఎవరికి ఏ క్లూ దొరకకపోతే ఏంటంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఎవడైతే ఇలా చేశాడో వాడికి ప్రతిరోజు కూడాను కలలోనైతే కనిపించేదంట అమ్మాయి, నన్ను నా బిడ్డని చంపేశావా అని చెప్పి ప్రతిరోజు కలలో కనిపించేదంట. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా నిద్రాహారాలు మానేటట్టు చేసేసింది ఫుల్ గాను అబ్బాయికి. అంటే చనిపోయిన తర్వాత సాధించుకుంది. అప్పుడు వాడంతట వాడే వెళ్లి పోలీస్ స్టేషన్లోని నేనే చంపేశాను వాళ్ళిద్దరిని కూడాను, ఇలాగలోనైతే పడేశాను, సో అందుకనే వాళ్ళు తెలియలేదు అంటే అప్పుడు 6 నెలల తర్వాత వాళ్ళని బయటకు అయితే తీయడం జరిగింది. అప్పటికి శవాలు పూర్తిగా కూలిపోయాయి. అండ్ ఇలాంటి దారుణాలు జరుగుతాయని అమ్మాయిల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తారు పేరెంట్స్ మాట వినండి, జాగ్రత్తగా ఉండండి. మీరు చుట్టుపక్కల ఏమవుతుంది అనేది గమనించుకోవాలి. అండ్ అలాగే పెళ్లి చేసుకోవడం, ఇలా దండలు మార్చుకోవడం, లేదంటే తాలిబొట్టు కట్టడం ఇది నిజం కాదు, అది పెళ్లి కాదు. నలుగురు సమక్షంలోని సాక్షులున్నా కూడాను కొన్ని అయితే మాఫీ చేసేసి పెళ్లిని కూడా పెటాకులు చేసే వాళ్ళు ఉంటారు ప్రబుద్ధులు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసింది మనమే. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.